హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమి టెక్. ఈ రోజు మనం వీడియోలో చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం, అక్క మాకు వాచ్ టైం లేదు, ఇక్కడేమో లైవ్ తీసేశారు ఆప్షన్ అని చెప్పి, ఎందుకంటే ఫోన్లో లైవ్ చేయలేమని చెప్పి చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ బిలో ఉన్న వాళ్ళు, అంటే మీకు ఈవెన్ 30, 40, 20 ఈవెన్ 1 సబ్స్క్రైబర్ ఉన్నా కూడా మీరు లైవ్ చేయవచ్చు మీ మొబైల్ నుంచి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. మనం ఫోన్లోనే గూగుల్కి వెళ్ళి ఎలా చేసుకోవాలనేది ఆ వీడియో మీరు చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో మీరు ఆ వీడియో మీకు యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ప్రణవ్ లాంగ్వేజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తనకి తెలుగులో కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, కానీ మీకు అది ఆ వీడియో అయితే నాకు తెలిసి క్లారిటీగా బాగా అర్థమవుతుంది. మీకు ఆ పిక్చర్స్ చూస్తూ ఆ వీడియో చూస్తుంటేనే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఆ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఆ వీడియోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మనం బిలో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి లైవ్ ఎలా చూపిపోతున్నాం. సో ఫస్ట్ దానికి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సో నాట్ నీ యూట్యూబ్ యాప్, రిమెంబర్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫోన్ లో ఈ గూగుల్ యాప్ ఉంది కదా, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ యాప్ అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, న్యూ ట్యాబ్. సో మనం ఓపెన్ చేసుకున్నాక ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ పైన టాప్ 16 పక్కన మీరు చూసే 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే మనకి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఆ డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఆ డెస్క్టాప్ సైట్ పక్కన టిక్ మార్క్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ సర్చ్ లో youtube.com అని టైప్ చేయాలి. youtube.com. ఓకే, టైప్ చేసినాక మీరు ఏ అకౌంట్ నుంచి లైవ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ని లాగిన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఛానల్ లాగిన్ చేస్తున్నాను. ఈ ఛానల్ పేరు వచ్చి DNR క్రియేషన్స్. సో సబ్స్క్రైబర్స్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, సబ్స్క్రైబర్స్ ఆర్ 39. సో ఓన్లీ 39 సబ్స్క్రైబర్స్ అనమాట. సో లైవ్ ఎలా చూద్దాం. సో ఇక్కడ పైన చూస్తే మనం ఒక నిమిషం జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ పైన చూస్తే ఈ వీడియో ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినాక మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి అప్లోడ్ వీడియో, ఒకటి గో లైవ్. సో గో లైవ్ మీద క్లిక్ చేయండి. సో గో లైవ్ మీద క్లిక్ చేసినాక మనకి ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు టైటిల్, సో ఐఎమ్ సెట్టింగ్ ద టైటిల్ as హాయ్. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో thumbnail కోసం స్మైల్ చేయమంటుంది. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ గో లైవ్. సో ఇది కొంచెం టైం పట్టుద్ది గోయింగ్ లైవ్, అది లోడ్ అవడానికి. అది లోడ్ అయిపోయినాక మీరు లైవ్ లో ఉంటారు అనమాట. సో మీ సబ్స్క్రైబర్స్ పెట్టే మెసేజెస్ ఇక్కడ రైట్ సైడ్ లో వస్తుంది అనమాట. మీరు ఒకవేళ జూమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో జస్ట్ పిన్ చేయండి స్క్రీన్ ని, అది జూమ్ అవుద్ది. సో ఇక్కడ మీరు ఏమైనా రిప్లై చేయాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అర్థమైంది కదా. ఇక మీరు కొంచెం జూమ్ చేసుకోండి, ఎందుకంటే లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. మనం గూగుల్లో ఓపెన్ చేసినప్పుడు గూగుల్ని ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు కొంచెం జూమ్ చేసుకుని అక్కడ మీరు రిప్లై ఇవ్వచ్చు. లేదంటే మీరు చదవడం కష్టమైతే కొంచెం జూమ్ చేసుకొని చదవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బాయ్.